మాతృత్వమా తరుణి మాతృత్వమా 10 నెలలు మోసి పాలిచ్చి పెంచి బ్రతికించు బలమా పలికించు గళమా మాతృత్వమా భూదేవి సమమా భువి మేలుతనమా మాతృత్వమా తరుణి మాతృత్వమా ముంచేటి మాతృత్వమా అడుగులేసే వేళ పడి లేచు వేళ మురిపింగ చూసేటి మాతృత్వమా గారముతో అలిగేటి అందాల పట్టికి కితకితలు పెట్టేటి స్త్రీతత్వమా మురిపించి పలికించు మధుర మాతృత్వమా భూదేవి సమమా భువి మేలుతనమా మాతృత్వమా తరుణి మాతృత్వమా కడుపులో కనరాని కమనీయ తేజాన్ని తలపోస్తూ మురిసేటి మాతృత్వమా నెల నెలకు పెరిగేటి నెలవైన గర్భాన్ని బరువనక మోసేటి స్త్రీతత్వమా నెలలు నిండే వేళ కలలు పండే వేళ కడుపులో పాపాయి కదలాడు వేళ పులకించి తరించు మగువ మాతృత్వమా భూదేవి సమమా భువి మేలుతనమా మాతృత్వమా తరుణి మాతృత్వమా ఒకసారి కాదు 2 సార్లు కాదు 4 సార్లండి 4 సార్లు ఇక నా వల్ల కాదు. కవిత, నన్ను నా పరిస్థితిని అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను కనుకనే నిన్ను కట్టుకున్న నేరానికి ఇన్నాళ్ళు కసాయిదాన్లా ప్రవర్తించాను. కడుపులో పెరిగే పాపాయి పాలిట శాపన్నయ్యాను. ఇక నా వల్ల కాదండి. అది కాదు కవిత. దయచేసి ఇంకేం చెప్పొద్దండి. మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ఈ ఆలోచన ఈ వేదన మీకు 4 సంవత్సరాల ముందుంటే బాగుండేది. నాకు ఈ కడుపు సోకం తప్పేది. నాకీ ఆలోచన పెళ్లికి ముందే ఉంది. ఉద్యోగం వచ్చాకనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ మా అమ్మే పెళ్లి చేసుకుని పిల్లల్ని చంపుకోమందా? ఇప్పుడు నీకేం చెప్పినా అలాగే ఉంటుంది. దయచేసి నా మాటను అర్థం చేసుకో. ఈ ఒక్కసారికి తీసేసుకో. ఈసారి ఉద్యోగం వచ్చినా రాకపోయినా నిన్ను ఇబ్బంది పెట్టను. ప్లీజ్ నన్ను తాకొద్దు. మిమ్మల్ని అసహించుకునే స్థితికి నన్ను దిగజార్చొద్దు. నా మూలంగా 4 సార్లు అభాషణ చేయించుకున్నా. నీకు నన్ను చేదరించుకునే హక్కు ఉంది. చేదరించుకో. కానీ రేపొద్దున బిడ్డలు పుట్టి నా ఆర్థిక పరిస్థితిని చూసి చేదరించుకుంటే నేను తట్టుకోలేను. అందుకని భవిష్యత్తు కోసం భయపడి కడుపులో బిడ్డని కడుపులోనే చంపుకుంటూ దేవకిలా నన్ను నరకేహతను అనుభవించమంటారా? కవిత, నిన్ను బాధ పెట్టడం నా అభిమతం కాదు. నాకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. ఆ భగవంతుడు మనకి మేలు చేస్తాడు. అదేనండి నేను అంటోంది. మీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అందుకే మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. నా మాట వినండి. ఏంటా మాట? మిమ్మల్ని బాధ పెట్టకూడదని మీ మాట విని 4 సార్లు అభాషణ చేయించుకున్నాను. ఈ ఒక్కసారికి నా మాట వినండి.
ఈసారి నన్ను 10 నెలలు మోసి కననివ్వండి. ఈసారి మీరు అనుకున్నట్టే మీకు ఉద్యోగం వస్తుంది. కాదనకండి. అంటే అంటే నీ ఉద్దేశం నాకు పిల్లలంటే ఇష్టం లేదనా? కాదండి. నీవెలా అనుకున్నా నాకు అనవసరం. నీవు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. లోకంలో అందరు భర్తలు భార్య కడుపులో పెరిగే తన ప్రతిరూపం బలంగా పెరగాలని మందులిస్తుంటే నేను మాత్రం బలవంతంగా నా భార్య చేత నా ప్రతిరూపాన్ని రూపుమాపేందుకు మందులు మింగిస్తున్నాను. ఏమండి, నేను మీ భార్యనండి. మీ మనసు తెలిసిన దాన్ని మీరు నాతో చెప్పినా చెప్పకపోయినా మీ కంటి నీటితో తడిచే తలగడ ప్రతిరోజు చెప్తూనే ఉండండి. మీ మాట కాదనాలని గాని మిమ్మల్ని బాధ పెట్టాలని గాని నాకు లేదండి. ఈసారి అబార్షన్ చేయించుకుంటే గర్భసంచి దెబ్బతింటుందని డాక్టర్లు అన్నారు. ఈ విషయం తెలిస్తే మీరెక్కడ కుంగిపోతారోనని మీతో చెప్పకుండా మీ మాటను ఎదిరించాను. నన్ను క్షమించండి. కవిత, అసలు దీనికి అంతటికీ కారణం నేను. ప్రెగ్నెంట్ రాకుండా మెయింటైన్ చేసే వీలుండి నెల తప్పేలోపు ఉద్యోగం వస్తుందన్న ఆశతో ప్రతిసారి మూర్ఖంగా ప్రవర్తించి ఇదిగో ఇంత దూరం తెచ్చుకున్నాను. నీకేదన్నా అయితే నేను బ్రతకలేను కవిత, బ్రతకలేదు. ఇప్పుడేం కాలేదండి. చూడండి నేనెంత బాగున్నానో. నా బంగారు కవిత, నీ కడుపులో పెరుగుతున్నది బాబా పాపా? ఏమో.
ఏమైంది కవిత? ఏమైంది? ఏమైంది కవిత? ఏం లేదండి. మరి ఎందుకు అలా అరిచావ్? ఒక కల వచ్చింది. ఆ కలలో మీరు నన్ను ఒక్క పని కూడా చేయనీయకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆ, నాకు నిండు నెలలు నిండినట్టు. అర్థమైంది. చూడు కవిత, తల్లి కాబోతున్న ప్రతి ఆడదానికి ఇలాంటి కమ్మని కలలు రావడం సహజం. అన్నట్టు ఆ కలలో బాబు పుట్టాడా, పాప పుట్టిందా? ఎక్కడా? ఆ కలను మీరేగా డిస్టర్బ్ చేశారు. ఐఎమ్ సారీ రా. నేను డిస్టర్బ్ చేశాను కాబట్టి దానికి పనిష్మెంట్ గా నేను లెంపలేసుకుంటాను. అయ్యో, ఏంటండి ఇది? మరీ చిన్న పిల్లాళ్ళ. అవును, ఏ భర్త అయినా సరే భార్య దగ్గర పడగదిలో చిన్నపిల్లడు ఎలాగంటే ఇలా. మీరు మరీను. చిట్టి తల్లి, ఓ నాన్నలు, చూసారా పాప అచ్చం మీ పోలికే. ఓ నాన్నా. ఏం కాదు, అచ్చు నీ పోలికే. బాగా చూడండి, ఆ ముక్కు, ఆ కళ్ళు, ఆ పేదాలు. ఆగాగాగాగు, ఏదో చెప్పాలని చెప్తున్నా గాని ఆ పాదాలు చూడు, ఆ బొగ్గలు చూడు, ఆ బొంగమూతి చూడు, అంతా నీ పోలికే. అయినా ఇష్టంతో తల్లివైన దానివి నీ పోలికే వస్తుంది గాని నా పోలికి ఎందుకు వస్తుంది? అలా అనకండి. మీకు అసలు విషయం తెలుసా? చెప్తే తెలుసుకుంటాం. తండ్రి పోలికతో పాప పుట్టడం చాలా అదృష్టం అండి. ఎవరికి? పాపకా నాకా? మనిద్దరికీను. చా, నిజమా? నిజమండి. ఆడపిల్లకు తండ్రి పోలిక, మగపిల్లాడికి తల్లి పోలిక వస్తే చాలా మంచిదని అందరూ అంటుంటారు. ఇంతకీ అదృష్టవంతురాలు పెద్దయితే ఏమవుతుందో? డాక్టర్ అవుతుంది. ఏం కాదు, నా గారాల పట్టిని లా చదివించి గొప్ప లాయర్ని చేస్తాను. వద్దండి, ఆ కోర్టులు, గొడవలు, స్కామ్లు వద్దే వద్దు. నా చిట్టి తల్లిని 10 మందికి సేవలు చేస్తూ ప్రాణం పోసే డాక్టర్ని చేద్దాం. నాకు లా చదివించడమే ఇష్టం. నా ఇష్ట ప్రకారమే MBBS చేస్తుంది. లానే చేస్తుంది. కాదు, డాక్టరే చేస్తుంది. కాదు, లా చదివిస్తే మంచిది. కాదు, డాక్టరే చేస్తుంది. నేను లా చదివిస్తాను. కాదు, డాక్టర్. లాయర్. డాక్టర్. లాయర్. డాక్టర్. లాయరమ్మా. డాక్టర్. చూసారా, మన ఆశల్ని చూసి పాప ఎలా నవ్వుతుందో. ఇంతకీ పాపకి ఏది ఇష్టమో? మన ఇద్దరం ఇలా గొడవలు పడకుండా ఉంటే ఇష్టం. ఏంటండి? కవిత, నాకు ఉద్యోగం వచ్చింది. నాకు తెలుసండి, మీరు అదృష్టవంతులు. ఇంతకీ ఉద్యోగం ఏంటో? బ్యాంకులో క్యాషియర్. దీనికి అంతటికీ కారణం నీ నమ్మకం. ఆగండి ఆగండి, ఇక్కడ కాదు అక్కడ. పాప మన ఇంటి మహాలక్ష్మి. అన్ని ముద్దులు మహాలక్ష్మికేనా? మహాలక్ష్మిని కన్న తల్లిని నాకు లేవా? ఏయ్